హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా గోరుచిక్కుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో తగినంత నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తరువాత కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి 1 నిమిషం వేయించండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆ తరువాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఇప్పుడు తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. అన్ని పదార్థాలు బాగా కలిసిన తరువాత 4 గుడ్లు వేసుకోండి. గుడ్లు ఉడికే వరకు మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చివరగా ధనియాల పొడి వేసి మరోసారి కలపండి. పైన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు గుడ్డు కర్రీ రెడీ. వేడి వేడి అన్నం లేదా చపాతీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.